బ్రేకింగ్ న్యూస్ ఒకటి అందుతోంది. పార్లమెంటు సమావేశాల వేళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపించారు జగదీప్ ధన్కర్. రాష్ట్రపతి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు ధన్కర్. 2022 ఆగస్టులో బాధ్యతలు చేపట్టారైనా 5 ఏళ్ల పాటు ఉపరాష్ట్రపతి పదవిలో ఉండే అవకాశం ఇంకా ఉంది. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉన్నా కూడా ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన ఆరోగ్య సంరక్షణతో పాటు వైద్యుల సలహాలను పాటించేందుకు వీలుగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలు తెలిపారు ధన్కర్. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని, తన పదవీ కాలంలో మద్దతుగా నిలిచిన రాష్ట్రపతి, ప్రధాని, పార్లమెంటు సభ్యులందరికీ కృతజ్ఞతలు అని చెప్పారు. వారి నుంచి లభించిన అమూల్యమైన సహకారం, ఆప్యాయతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్న ధన్కర్. తన పదవీ కాలంలో ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నా అన్నారు. ఈ పదవీ కాలంలో అనేక అనుభవాలను మూటగట్టుకున్నానని, ఈ పరివర్తనాత్మక సమయంలో ఉపరాష్ట్రపతిగా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ పదవి తనకు పూర్తి సంతృప్తినిచ్చిందని, ప్రపంచ వేదికపై భారత విజయాల పట్ల గర్విస్తున్నా అన్నారు ధన్కర్. దేశ ఉజ్వల భవిష్యత్తుపై అచంచలమైన విశ్వాసం ఉందని లేఖలో పేర్కొన్నారు. నిన్న జరిగిన రాజ్యసభ సమావేశాల్లో ధన్కర్ సాయంత్రం వరకు సభలోనే ఉన్నారు. హఠాత్తుగా ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. రాజస్థాన్లోని ఓబీసీ జాట్ సామాజిక వర్గానికి చెందిన ధన్కర్ 3 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన దేశంలోనే 2వ అత్యున్నత స్థానానికి ఎదిగారు. రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1989లో జనతాదళ్ తరపున ఝుంఝును లోక్సభ స్థానం నుంచి ధన్కర్ గెలిచారు. 1990లో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ కేబినెట్లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. 1993 నుంచి 98 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్లో చేరారు. 1998 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 2008 తర్వాత బీజేపీలో చేరిన ధన్కర్ 2019లో అనూహ్యంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమితులయ్యారు. 2022లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి ఆయనను తమ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆల్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు. భారత 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.